మా వీడియోస్ అన్నిట్లోకి ఒక బెస్ట్ టిప్ అండి ఇవాళ మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. యాక్చువల్గా ఇదైతే మా నాన్న చెప్పారనమాట. ఎగ్ ఎలా ఉంది, బేబీ ఏర్పడిందా లేదా అనేది మేము ఇంతకుముందు చెక్ చేసేవాళ్ళం ఇలాగా. సో ఇప్పుడు ఏంటంటే గుడ్డు బాగుందా మురిగిపోయిందా కూడా నేను చెక్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో మనం కొన్నిసార్లు తెలుసుకోకుండా బాయిల్ చేసేస్తాము. అప్పుడు గుడ్డు మురిగిపోతే భయంకరమైన స్మెల్ వస్తుంది, తట్టుకోలేమండి బాబు, అట్లుంటుంది అనమాట. అలా కాకుండా ఇలా ఇలా మన మొబైల్ లైట్ వేసి పెట్టేసి ఇలా చూసామంటే మనకి క్లియర్గా ఉందనుకో, ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఎగ్ బేబీ ఏర్పడినా కనిపిస్తుంది, మురిగిపోయినా కూడా బ్లాక్గా కనిపిస్తుంది అనమాట ఎగ్. మీరు నైట్ టైం చెక్ చేసుకోండి, మీకు ఇంకా బాగా కనిపిస్తుంది. నేను వీడియో కోసం పగలే చేసి చూపిస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ప్లాస్టిక్ బాటిల్స్ని అసలు పడేయొద్దండి, నీళ్ళు తాగడానికి కూడా వాడొద్దు. అలా తాగితే ప్లాస్టిక్ కరిగి మన స్టొమక్లో వెళ్ళిపోద్ది. అలా కాకుండా చిన్నగా ఏమైనా పెట్టుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే హెడ్ పార్ట్ని పక్కన పెట్టేస్తున్నాను, దీన్ని వేరే వీడియోలో యూజ్ చేసి చూపిస్తానులేండి. ప్రస్తుతానికి దీనితో ఇలా అయితే లైట్గా పెయింట్ నాకు వచ్చిన వరకే వేస్తున్నానండి, మనకు పెద్దగా రాదు. సో వచ్చిన వరకే వేస్తున్నాను. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో స్కెచ్ పెన్లు, పెన్సిళ్ళు, ఎరేజర్లు, షార్ప్నర్లు ఇలాంటివి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే మన కిచెన్లో చాకులు, స్పూన్లు ఇలాంటివి పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుందండి. మేకప్ వేసుకుంటారు కదా, అలాంటివి పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. నేనైతే మనీ ప్లాంట్గా యూజ్ చేశాను అనమాట. టిప్ బాగుందా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంత సాఫ్ట్ చపాతి ఎప్పుడైనా ట్రై చేస్తారా? తినే క్వాంటిటీ కంటే డబల్ క్వాంటిటీలో తింటారండి, అంత బాగుంటాయి. సో ప్రాసెస్ అయితే ఇదేనండి. మనము గోధుమ పిండిని వాటర్ వేసి కలుపుతారు, కొంతమంది బనానా వేసి కలుపుతారు, కొంతమంది ఆయిల్ కూడా వేసి కలుపుతారు. అలా కాకుండా ముందు కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంత క్వాంటిటీ మిల్క్ వేసి కలపండి. కాచి చల్లార్చిన పాలండి ఇవి. సో ఇవి వేసి కలిపి 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసి రుద్దేసుకొని కాల్చేసుకోవటమేనండి. చాలా అంటే చాలా సింపుల్, భలే టేస్టీగా వస్తాయి. నాలాగా గుండ్రంగా చేయడం రాని వాళ్ళ కోసం అండి ఈ టిప్. ఒక పెద్ద చపాతీ చేసేసి మిడిల్లో బాక్స్ పెట్టి ప్రెస్ చేసేయండి, రౌండ్ చపాతీ వచ్చేస్తుంది. ఫైనల్లీ ఇవాళ చపాతీలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చాలా సింపుల్గా ఇంట్లోనే ఒడోనెల్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఒడోనెల్ అంటే రూమ్ ఫ్రెషనర్, కిచెన్ ఫ్రెషనర్, బాత్రూమ్ ఫ్రెషనర్ ఇలా అనమాట. ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుంది అనిపిస్తుందో అక్కడ పెట్టేస్తే ఒక మంచి స్మెల్ అండి, చాలా బాగుంటుంది. ఒక 5 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి, అంతకు మించి ఏం అవసరం లేదు. కావాలంటే కలర్ యాడ్ చేసుకుంటాం, లేకపోతే లేదు, అంతే అనమాట. మనం కల్లుప్పుని తీసుకోవాలి, తర్వాత నాప్థలిన్ గోలీస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్పూరం, తర్వాత సాఫ్ట్ టచ్ కానీ ఏదైనా మంచి స్మెల్ ఇచ్చే లిక్విడ్ అనమాట. సో ఫైనల్గా వచ్చేసి ఫెవికల్ యాడ్ చేసి ఇలా ఒక గిన్నెలో పెట్టేసి మనం ఎండలో పెట్టామంటే ఇలా అయితే రెడీ అయిపోతుందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలా డైరెక్ట్గా పెట్టామంటే చాలా త్వరగా కరిగిపోతుంది. అలా కాకుండా ఏదైనా ఖాళీ డబ్బా, నా దగ్గర అయితే ఈ డబ్బా అయితే ఉందండి. సో ఇందులో అయితే పెట్టేస్తున్నాను. దీనికైతే హోల్స్ పెట్టాను బయటకు స్మెల్ రావడం కోసం. డబల్ టేప్ అంటించేసి ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ పెద్ద పెద్ద బ్రష్లు యూజ్ చేయలేని చోట ఇలా చిన్న బ్రష్లు అయితే వాడుతూ ఉంటామండి. అది కూడా బ్రష్కి పైన కొంచెం హెడ్ అలా ఉంటుంది కాబట్టి అంత బాగా క్లీన్ చేయడానికి సెట్ కాదనమాట. ఒక చాకునైతే కాల్చి ఇలా అయితే కట్ చేస్తున్నానండి. సో మళ్ళీ వచ్చేసి దీన్ని ఉల్టా పెట్టేసి ఈ బ్రష్ ఉంటుంది కదండి మోన, దీన్ని మళ్ళీ అయితే కాలుస్తున్నాను అనమాట. సో ప్లాస్టిక్ కదా, కాల్చి వెంటనే పెడితే అంటుకుంటుందండి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను, నాకు బాగా వర్కౌట్ అయిందండి. సో ఇలా చేసిన తర్వాత మనం విండో పక్కన ఖాళీ స్థలం, ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి కదండి, పెద్ద బ్రష్ వల్ల అయితే అవ్వట్లేదు అనమాట. ఇలాంటి వాటితో చాలా అంటే చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. సో ఇలాంటి టిప్స్ అయితే మా ఛానల్లో బోలెడ్ అని ఉన్నాయి. ఒకసారి మా ఛానల్లో వీడియోస్ చూడండి, మీకు నచ్చితేనే, మళ్ళీ చెప్తున్నా, మీకు నచ్చితేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా కాదండి, ప్రతిదీ కూడా అప్పటికప్పుడు వాష్ చేసి ఇవ్వాలంటే కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో బొద్దింకలు, ఈగలు వీటి మీద తిరిగేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా కాకుండా నీట్గా మనకి గాలి ఫ్లో అయ్యేలాగా అన్నీ పెట్టుకోవడానికి ఒక ఆర్గనైజర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇవాళ. ఆల్మోస్ట్ ఏంటంటే చాకులు అవి ఇవి ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలు కానీ ఉన్నారనుకోండి, పట్టుకొని ఏది పడితే అది పట్టుకొని లాగేస్తారు, కట్ అయిపోతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ అందరూ ఫేస్ చేసే ఉంటారండి. సో ప్రతి వస్తువుని ప్రతిసారి కడగలేం కాబట్టి సో ఇలా అయితే ఒక లీటర్ బాటిల్ని నేనైతే ఒక ఆర్గనైజర్గా ప్రిపేర్ చేశాను అనమాట. నీట్గా చాక్ తోటి కింద కూడా హోల్స్ పెట్టానండి, ఎయిర్ ఫ్లో అవుతుంది కదా, మనం ఏదైనా తడిగా వేసినా కూడా అది డ్రై అయిపోతుంది, నీట్గా ఉంటుంది. పిల్లలు పట్టుకున్నా లాగినా ఏం కాదనమాట, వాళ్ళు ఆడుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.
ఏంటి కోడిగుడ్డు పొక్కుల్ని కూడా వదలరా అంటారా? మనకి యూజ్ అవుతది అని తెలిసిన తర్వాత ఎందుకు వదిలేయాలండి చెప్పండి? కొన్ని సార్లు మన మిక్సీ జార్‌లో బ్లేడ్ మొద్దుబారిపోయి ఉంటుందండి. సరిగ్గా మెదగదనమాట. అలాంటి టైంలో వాష్ చేసి ఆరబెట్టుకున్న కోడిగుడ్డు పొక్కుల్ని మెత్తగా 1, 2 సార్లు మిక్సీ పట్టుకున్నామనుకోండి, బ్లేడ్ బాగా షార్ప్‌గా తెగుతుందనమాట. ఖచ్చితంగా కోడిగుడ్డు పొక్కుల్ని వాష్ చేసుకోవాలండి, మర్చిపోవద్దు. లేకపోతే చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఈ పొడిని కూడా వేస్ట్ చేయకుండా మొక్కలకి ఇచ్చేయొచ్చు. Thank you for watching. Please do subscribe. ఏంటి ఈ డబ్బాకి మేకప్ వేసి చూపిస్తుంది అనుకుంటున్నారా? పౌడర్ డబ్బా అనుకునేరు. కాదండి బాబు, ఇది గోధుమ పిండి వేసుకోవడానికైతే యూజ్ చేస్తున్నాను. మనం చేత్తో వేసుకోవడం వల్ల ఎలా పడితే అలా ఎక్కువ పడిపోతూ ఉంటుంది, వేస్ట్ అయిపోతూ ఉంటుందండి పిండి. అలా కాకుండా ఇలా ఒక డబ్బాకి హోల్స్ పెట్టేసుకొని నీట్‌గా మనం గోధుమ పిండినైతే చపాతీ, పూరి, పుల్కా ఏదైనా సరే రుద్దుకునే టైంలో యూజ్ చేసుకోవచ్చనమాట. ఇలాంటి టిప్స్ అయితే మా ఛానల్‌లో బోలెడన్ని ఉన్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్స్‌ని బయట పడేస్తున్నారా? అస్సలు పడేయొద్దండి. దీనివల్ల చాలా మంచి టిప్ అయితే చెప్తాననమాట. ఈ బాటిల్స్‌కి మూతలే అనమాట ఈ వీడియోలో మనకి మెయిను. ఆ బాటిల్స్‌ని అయితే పక్కన పెట్టేయండి. నెక్స్ట్ వీడియోలో చెప్తా ఏం చేయాలో. ఈ మూతలనైతే తీసుకోండి. మనకి స్టవ్ కింద కాళ్ళుంటాయి కదండీ! సో, మనం అప్పుడప్పుడు వాష్ చేసుకుంటూ ఉంటాము స్టవ్‌ని. ఈ కింద కాళ్ళైతే అరిగిపోతాయనమాట. సో, ఒక చోట ఎక్కువ అరిగిపోయిందనుకోండి, స్టవ్ మీద ఏదైనా పెడితే జారి పడిపోతూ, ఒలికిపోతూ ఉంటుందనమాట. అలా కాకుండా ఈ కాళ్ళకి ఈ బాటిల్ మూతనైతే ఇలా పెట్టేయండి. జస్ట్ చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇలా పట్టుకుంది కూడా చూడండి. మనం నీట్‌గా వాష్ చేసుకోవడానికి బాగుంటుంది. కాళ్ళైతే అస్సలు అరిగిపోవన్నమాట. ఈ మూత ఒకవేళ అరిగిపోతే మనం నెక్స్ట్ వేరే మూత పెట్టుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అందరికీ యూజ్ అయ్యే టిప్ అయితే చెప్తానండి. ఈ లిక్విడ్ చూడండి కాలిన్‌లా యూజ్ అవుతుందనమాట. మిక్సీ ఎంత మురికిగా ఉందో చూడండి. ఎంత క్లీన్ అయిపోయిందో. క్షణాలలో పననమాట. బాగా మరిగే నీళ్ళల్లో పాండ్స్ పౌడర్‌ని కొంచెం వేసేయండి. పాండ్స్ పౌడర్ అని కాదు, మీ దగ్గర ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ వేసి బాగా మరగనివ్వాలండి. అలా మరగనిచ్చాక చల్లార్చి మనం ఏదైనా ఒక బాటిల్‌లో తీసుకోవాలి. బాటిల్‌లో తీసుకున్న తర్వాత ఏదైనా స్ప్రే కొట్టేది ఉంటుంది కదా! అలా తీసుకొని మనం ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ మనం టైల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్‌కి కానీ, వాషింగ్ మిషన్‌కి కానీ, స్టవ్‌కి కానీ అండ్ మిర్రర్స్ ఉంటాయి, మిక్సీ జారు, రైస్ కుక్కర్ ఇలా దేనికైనా సరే మనం కాలిన్ ఎక్కడెక్కడైతే వాడతామో ఆ ప్లేసుల్లో ఈ లిక్విడ్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మిక్సీ జార్‌లోని బ్లేడు కొన్ని సార్లు మొద్దుబారిపోతుందండి. దాన్ని షార్ప్ చేయడానికి ఆల్రెడీ కోడిగుడ్డు పొక్కులతో ఒక వీడియో అయితే చేశాననమాట. సో, అందరూ యూజ్ చేయలేరు. ఏది అందుబాటులో ఉంటే అది చేస్తారని కల్లుప్పుతో కూడా చెప్తున్నానండి. ఇలా కల్లుప్పు మెత్తగా మిక్సీ పట్టడం వల్ల కూడా బ్లేడ్ షార్ప్‌గా మారుతుందనమాట. ఈ ఉప్పును కూడా పడేయక్కర్లేదండి బాబు. పడేయాలేమో అనుకుంటారేమో, కాదు. దీన్ని మళ్ళీ కూరల్లో వీటిలో యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇలాంటి టిప్స్ అయితే మా ఛానల్‌లో బోలెడన్ని ఉన్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.